తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ డిపో పరిధిలో బుధవారం ఉదయం 10 గంటలకు సూలూరుపేట బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూపర్ లగ్జరీ బస్సును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు సూలూరుపేట నుంచి విజయవాడకు నడపనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 4 కొత్త బస్సులు ప్రారంభించామని, త్వరలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మల్లికార్జున్, టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, ఏజీ కిశోర్, మాధవనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూలూరుపేట టౌన్లో బస్సు ప్రారంభించడానికి ఇక్కడికి బస్టాండ్కి ఇచ్చేయడం జరిగింది. గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 4 బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది. ఇది విజయవాడకి, సూలూరుపేట నుంచి విజయవాడకు వెళ్ళే సర్వీసు సూపర్ లగ్జరీ. ఇంకా కూడా మనం బెంగళూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము. బెంగళూరుకి, అలాగే హైదరాబాద్కి, అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రపోజల్స్ పెట్టున్నాము. శాంక్షన్ అయిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళే బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ మనకు సూలూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. మనం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనం మెగా మహానాడుకి ఈ మినీ మహానాడు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో చేసుకోబోతున్నాం. సో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మన సూలూరుపేట సర్వీసును మార్గం నందు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం చేయబడింది. వాస్తవంగా ఈ యొక్క సర్వీసు విజయవాడలో తిరుగు బస్సుకు రీప్లేస్మెంట్, అందులో భాగంగానే ఈ యొక్క జరిగింది. గతంలో 2 ఎక్స్ప్రెస్లు, ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభోత్సవం కావించడం జరిగింది. ఇది 4వ బస్సు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బస్సులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియపరిచినట్టుగా సూలూరుపేట నుంచి బెంగళూరు, సూలూరుపేట నుంచి హైదరాబాదు, సూలూరుపేట నుంచి చెన్నై, మరి ఇతర మార్గాలు కూడా ప్రతిపాదనలు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దాన్ని పై అధికారులకు నివేదించి వారి యొక్క ఆమోదం తెలిపి త్వరలో ఈ సర్వీసులను పెంచుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు సూలూరుపేట డిపో నందు 36 సర్వీసులతో నడపబడతా ఉంది. అందులో 9 సర్వీసులు తిరుపతి, 4 సర్వీసులు విజయవాడ, మిగిలినవన్నీ కూడా పల్లెవెల్లి సర్వీసుతో నడుపుతున్నాము. ఈ యొక్క సేవలు మాకు 36 బస్సులు, మన 225 సిబ్బందితో ఈ యొక్క సూలూరుపేట నియోజక ప్రయాణికుల అవసరాల మేరకు, వారి యొక్క సంతృప్తి మేరకు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రస్తుత ప్రతిపాదనలు ఏవి లేవండి, కానీ మన విఐపి రిప్రజెంటేషన్ కానీ ఏదన్నా వచ్చినాయన్నా దాన్ని కూడా పై అధికారులు నివేదించి దాన్ని కూడా తెప్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మన పాత్రికేయులు కానీ, మా సిబ్బంది కానీ, గౌరవనీయులైన సూలూరుపేట ప్రజానికి, మన గౌరవప్రదమైన సూలూరుపేట ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.